ఎప్పుడైనా అతి తక్కువ కాలంలోనే బ్యాడ్ ఇమేజ్ కూడగట్టుకున్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అయ్యాడు. వాస్తవంగా అంతకుముందు 45 రోజులకే దిగిపోయినటువంటి టోరీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఒక ఎత్తు అయితే, మరొక వైపున రిషి సునక్ మాత్రం మొదట నెగిటివ్ అయినా తర్వాత పాజిటివ్ అయ్యాడు. కానీ చివరిలో తొందరగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి దెబ్బతిన్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో యూకే రిఫార్మ్ పార్టీ మాత్రం క్రమక్రమంగా అడుగులు వేస్తుంది. ఏకంగా కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు లేబర్ పార్టీకి సంబంధించిన సీటుని గెలుచుకోవడం అన్న సంచలనం సృష్టించి, అది కూడా 18 ఏళ్ల అబ్బాయి గెలుచుకోవడం అన్నట్టు. రిఫార్మ్ యూకే మిల్టన్ రిజిస్ వార్డ్ సీట్ లేబర్ పార్టీ నుంచి గెలుచుకుంది. ఏకంగా 33.9% ఓట్ల షేర్తో గెలుచుకుంది. కిరణ్ మస్చక్ అనేటటువంటి 18 సంవత్సరాల అబ్బాయి గెలిచాడు. అక్కడ యంగెస్ట్ కౌన్సిలర్గా రికార్డు సాధించాడు 272 ఓట్లతో. దీంతో ఇప్పుడు సంచలనమైంది. క్రమంగా లేబర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి అన్నటువంటిది క్రమంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.